ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టడీ అచీవ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లీనియర్ డిస్క్రిమినెంట్స్. ఇందులో మనకి 3 ఉన్నాయన్నమాట. ఈ లీనియర్ డిస్క్రిమినెంట్‌లో మనం ఈ 3 నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎగ్జామ్‌లో ఒక్కొక్కటి సెపరేట్‌గా అడగొచ్చు. లేకపోతే లీనియర్ డిస్క్రిమినెంట్ అని అడిగితే మీరు ఈ 3 గురించి రాయండి. దీని ఇంట్రడక్షన్ కూడా రాయండి. లేకపోతే సెపరేట్ కూడా అడగొచ్చు. నేను సెపరేట్‌గా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. సరేనా? మీరు అదే నోట్స్ సెమ్ ఎగ్జామ్‌లో రాయొచ్చు. ఓకేనా? ఫస్ట్ అసలు లీనియర్ డిస్క్రిమినెంట్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా? ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ డిస్క్రిమినెంట్స్. It is also called as normal discriminant analysis LDA or discriminant function analysis DFA. మనం ఈ లీనియర్ డిస్క్రిమినెంట్‌ని ఏమనొచ్చు, 2 రకాలుగా పిలవచ్చనమాట. నార్మల్ డిస్క్రిమినెంట్ అని పిలవచ్చు. డిస్క్రిమినెంట్ ఫంక్షన్ అనాలిసిస్ అని పిలవచ్చు. ఎగ్జామ్‌లో మీకు ఎలా అయినా అడగొచ్చు. ఏ నేమ్ ఇచ్చైనా అడగొచ్చు. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని. మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా ఈ మూడిట్లో ఏ నేమ్ వచ్చినా ఇదే ఆన్సర్ రాసి రండి. ఓకేనా? సో, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. Linear discriminant analysis LDA is supervised learning algorithm used for both dimensionality reduction and multi-class classification. More than 2 classes. అంటే ఏంటి? ఈ LDA దేనికోసం యూజ్ చేస్తాం మనం? డైమెన్షనాలిటీ రిడక్షన్. డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేయడానికి, రిడక్షన్ కోసం. అండ్ మల్టీ క్లాసెస్ క్లాసిఫికేషన్. మోర్ దాన్ 2 క్లాసెస్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని సపరేట్ చేయడానికి, క్లాసిఫైడ్ చేయడానికి ఈ LDA, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం LDA అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఈ లైన్ యొక్క మీనింగ్ అది. నెక్స్ట్ పాయింట్ చూడండి. అన్లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్ విచ్ వర్క్స్ ఓన్లీ ఫర్ 2 క్లాసెస్, LDA హ్యాండిల్స్ మల్టిపుల్ క్లాసెస్ అండ్ అవాయిడ్స్ ఓవర్లాపింగ్ ఇష్యూస్ బై ప్రొజెక్టింగ్. అంటే ఏంటి? లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేస్తుంది? ఓన్లీ 2 క్లాసెస్ ఉన్న వాటినే డివైడ్ చేస్తుందన్నమాట. మోర్ దాన్ ఉన్న వాటికి ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది యూజ్ అవ్వదు. కానీ ఈ లీనియర్ డిస్క్రిమినేషన్ అనేది మల్టిపుల్ క్లాసెస్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? ఓవర్లాపింగ్ ఇష్యూని రెడ్యూస్ చేయొచ్చు. ఎలా? ప్రొజెక్టింగ్ చేయడం వల్ల. ప్రొజెక్టింగ్ అంటే ఏంటో నేను డయాగ్రామ్ ఉంది, అది నెక్స్ట్ పేజ్‌లో వస్తది, చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని మెయిన్ గోల్. ది మెయిన్ గోల్ ఈజ్ టు మినిమైజ్ క్లాసిఫికేషన్ ఎర్రర్ అండ్ కరెక్ట్‌లీ ప్రిడిక్ట్ ద క్లాస్ ఆఫ్ న్యూ ఇన్పుట్ డేటా. అంటే ఏంటి? దీని మెయిన్ గోల్ అసలు డేటాని 2 డేటాస్ ఉన్నాయనుకోండి, ఒక డేటాని సపరేట్ చేయడం. సపరేట్ చేసి ఏమి ఎర్రర్ లేకుండా ఒక డేటాని సపరేట్ చేసి ఒక గ్రూప్‌లో పెట్టడం అనమాట. ఒక సిమిలారిటీస్ ఉన్న గ్రూప్‌ని ఒక గ్రూప్‌లో పెట్టడం, ఇంకో సిమిలారిటీస్ ఉన్న గ్రూప్‌ని ఇంకో గ్రూప్‌లో పెట్టడం అనమాట. ఓకేనా? దీని మెయిన్ గోల్ అదనమాట. ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్ లీనియర్ డిస్క్రిమినెంట్స్ గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది దీని గురించి, అది కూడా చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ డేటా అన్నమాట. చూడండి ఇక్కడ ఓవర్‌లాప్ అయింది. ఇదొక రకమైన డేటా అండ్ ఈ బాక్సెస్ అనేది ఇంకో రకమైన డేటా. ఇక్కడ ఏమైంది? డేటా అనేది ఓవర్‌లాప్ అయింది. దీన్ని మనం ప్రొజెక్షన్ అంటే డివైడ్ చేయడం అన్నమాట. ప్రొజెక్షన్ అంటే. ఓకేనా? డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఒక రకమైన డేటా ఒక గ్రూప్‌లోకి వచ్చేసింది. ఇంకో రకమైన డేటా ఇంకో గ్రూప్‌లో వచ్చేసింది. ఎలా? LDA యూజ్ చేయడం వల్ల. లీనియర్ డిస్క్రిమినెంట్ అంటేనే ఏంటి? డేటాని వేరు చేయడం. మనం ఇప్పుడు కూరగాయలు తెచ్చేటప్పుడు ఏం చేస్తాం? టమాటాని ఒకలాగా, లేడీ ఫింగర్‌ని ఇంకోలాగా వేరు చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! అలానే ఇది. డేటాని వేరు చేస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ 2 డైమెన్షనల్ డేటా, సేమ్ 1 డైమెన్షనల్ డేటా. ఒక బ్లాక్ కలర్‌లో ఉన్నవి ఒక రకమైన డేటా అండ్ బ్లూ కలర్‌లో ఉన్నవి ఒక రకమైన డేటా అనమాట. దీన్ని వేరు చేస్తాం, డివైడ్ చేస్తాం అనమాట. ఇది ఒక రకమైన డేటా అండ్ దిస్ వన్ ఈజ్ ఇంకో రకమైన డేటా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్ డిస్క్రిమినెంట్ గురించి. దీంట్లో మనకి టైప్స్ ఉన్నాయి కదా, పర్సెప్ట్రాన్, లీనియర్ రిగ్రెషన్ అవి. ఫస్ట్ టాపిక్ గురించి చూద్దాం, పర్సెప్ట్రాన్. నేను ఈరోజు వీడియోలో దీని ఇంట్రొడక్షన్ చెప్తాను అండ్ ఆర్కిటెక్చర్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏమో దీని వర్కింగ్ ఉంది అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి అండ్ ట్రైనింగ్ డేటా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఉంటుంది, అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫస్ట్ మనం పర్సెప్ట్రాన్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకేనా? Perceptron is a building block of artificial neural network ANN introduced by the Frank Rosenblatt in 1958.
ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద బయోలాజికల్ న్యూరాన్ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్. అంటే ఏంటి? మన మన బ్రెయిన్‌లో ఏంటి ఒక న్యూరాన్ ఉంటది గదా! అది సిగ్నల్ తీసుకుంటూ ఉంటుంది. అలానే ఇది పర్సెప్ట్రాన్ అనేది ఒక న్యూరాన్ అన్నమాట. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో. దీన్ని ఎవరు కనిపెట్టారు? ఫ్రాంక్ ఫ్రాంక్ రోసెన్‌బ్లాట్. ఏ ఇయర్‌లో? 1958లో ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అంటే దీని పర్సెప్ట్రాన్ అంటే ఇదనమాట. ఒక స్మాల్ బిల్డింగ్ బ్లాక్ అనమాట. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్‌లో ఒక న్యూరాన్ లాగా. సింగిల్ న్యూరాన్ లాగా ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్. ఇది పర్సెప్ట్రాన్ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం అనమాట. ఎందుకు యూజ్ చేస్తారు? బైనరీ క్లాసిఫికేషన్ కోసం. బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఎస్ ఆర్ నో చెప్పడం. ఆర్ జీరో ఎస్ 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 ఆర్ నో చెప్పడం. ఇంకా జీరో లేదా 1 అని ఒక గ్రూప్ చేయడం. అండ్ మెయిల్ ఒక దాంట్లో, ఫీమేల్ ఒక దాంట్లో అట్లా బైనరీ గ్రూప్స్ అనమాట. క్లాసిఫై చేయడానికి దీన్ని ప్రిడిక్టింగ్ వన్ ఆఫ్ 2 క్లాసెస్ లైక్ ఎస్ ఆర్ నో, 0/1 దీని గురించి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ కూడా ఉంది. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది కూడా చూద్దాం. ఇట్ వర్క్స్ ఆన్ లీనియర్లీ సెపరబుల్ డేటా. డేటా దట్ కెన్ బి ఈజీలీ సెపరేటెడ్ బై ఎ స్ట్రైట్ లైన్. అంటే ఏంటి? ఇది ఓన్లీ మనం సెపరేట్ చేయగలిగే గ్రూప్స్ పైనే యూజ్ అవుతదనమాట. వేరే ఒకవేళ చాలా గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం సెపరేట్ చేయలేమనుకోండి. ఇప్పుడు ఇదొక గ్రూప్ కదా! మనం దీన్ని ఏం చేస్తున్నాం? ఒక స్ట్రెయిట్ లైన్‌తో డివైడ్ చేస్తున్నాం. అలా డివైడ్ చేయగలిగే దానిపైనే ఇది వర్క్ అవుతుందనమాట. ఈ పర్సెప్ట్రాన్ అనేది ఓకేనా. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఉంది, అది కూడా చూద్దాం. ఆర్కిటెక్చర్‌లో ఏంటి? మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అవేంటి? ఇన్పుట్స్, వెయిట్స్, బయాస్ అండ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఓకేనా. ఇన్పుట్స్ అంటే ఫస్ట్ ఇన్పుట్ అంటే నేమ్‌లోనే తెలుస్తుంది. x1, x2, xn. ఇన్పుట్‌ని మనం దేనితో డినోట్ చేయొచ్చు? ఈ వేరియబుల్స్‌తో డినోట్ చేయొచ్చు. ది ఫీచర్ ఆర్ డేటా పాయింట్స్ పాస్డ్ ఇంటు ద మోడల్. అంటే ఏంటి? ఇన్పుట్స్ మనం ఇచ్చే ఇన్పుట్ అన్నమాట. మన మెషిన్‌కి ఇన్పుట్ ఇస్తాం కదా! వాటిని ఇన్పుట్ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెయిట్స్‌ని మనం దేనితో డినోట్ చేయొచ్చు? W1, W2 అండ్ సో ఆన్ Wn. వాల్యూస్ దట్ రిప్రజెంట్ ద స్ట్రెంగ్త్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ ఇన్పుట్ సిగ్నల్. మనం మిషన్‌కి ఇన్పుట్ ఇస్తాం కదా! వాటినే మనం ఒక్కొక్క ఇన్పుట్ ఎంత ఇంపార్టెంట్, ఎంత స్ట్రెంగ్త్ దానిది అని చెప్పడానికి ఈ వెయిట్స్‌ని యూజ్ చేస్తామనమాట. బయాస్ an extra parameter added to the input sum to shift the activation up or down for better tuning. అవుట్‌పుట్‌ని బెటర్‌గా ట్యూన్ చేయడానికి ఒక బయాస్‌ని యాడ్ చేస్తామనమాట. దాన్నే సమ్ ఆఫ్ షిఫ్ట్, ఒక ఇన్పుట్ సమ్‌ని యాడ్ చేస్తామనమాట. దాన్నే మనం బయాస్ అంటాం. దీన్ని దేనితో డినోట్ చేస్తాం? బీతో డినోట్ చేస్తాం. ఓకేనా. దీన్ని ఒక చిన్న డయాగ్రామ్ ఉంది, అది చూద్దాం ఒకసారి. యాక్టివేషన్ ఫంక్షన్ ఏ స్టెప్ ఫంక్షన్ దట్ డిసైడ్స్ వెదర్ ద న్యూరాన్ షుడ్ ఫైర్ అవుట్‌పుట్ 1 ఆర్ నాట్ అవుట్‌పుట్ 0. అంటే ఏంటి? ఇదేం చేస్తుంది? ఒక అవుట్‌పుట్‌ని ఫైర్ చేయాలో లేదో డిసైడ్ చేస్తుందనమాట. డిసైడ్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది యాక్టివేషన్ ఫంక్షన్. ఇదొక ఇక్కడ నేను 4 కాంపోనెంట్స్ చెప్పాను కదా! అవే 4 పాయింట్స్ ఇవి. x1, x2, xm, వెయిట్స్, నెట్ ఇన్పుట్ ఫంక్షన్. ఇది యాక్టివేషన్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ అవుట్‌పుట్. ఓకేనా. ఇదొచ్చేసి ఆర్కిటెక్చర్. ఇంకా దీని వర్కింగ్ కూడా ఉంది, లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో కలుస్తాను. సో, మీరు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏ టాపిక్ కావాలో, లేకపోతే ఏదైనా